నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించడంతో పాటు తమ సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు పంచుకున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు రానని చెప్పారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రుల్ని బెదిరించారని చెప్పారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్లను భయపెట్టే పరిస్థితి జరిగిందని తెలిపారు. అలాగనే సీట్ క్యాపిటల్ లో తాము భాగస్వామ్యం కాబోమని వారు స్పష్టం చేశారని పేర్కొన్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ కి వాళ్ళని రమ్మని ఆహ్వానించామని తెలిపారు. స్నేహ సంబంధాలు కొనసాగించాలని వారిని సూచించినట్లు పేర్కొన్నారు. అందుకు వాళ్ళు సైతం ఒప్పుకున్నారని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 41 సమావేశాల్లో పాల్గొన్నారని అన్నారు. స్త్రీశక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేబినెట్ మంత్రుల్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మారుతున్న నూతన పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా నైపుణ్యాలని మార్చుకోలేకపోతే అవకాశాలని అందిపుచ్చుకోలేమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వచ్చిన మార్పును ఆహ్వానించి అందుకు అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందేనని, అప్పుడే నూతన ఉద్యోగాలు సృష్టి సాధ్యమని లోకేష్ తెలిపారు. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాలు సైతం ఇదే స్పష్టం చేశాయన్న లోకేష్ ఆంధ్రప్రదేశ్ కూడా మార్పును ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీలో ఉద్యోగాల కల్పనకు అవసరమైన నైపుణ్య శిక్షణను తాము అందిస్తామన్న లోకేష్ సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్య పోర్టల్ ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో పరిశ్రమ వర్గాలు సైతం సూచనలు, సలహాలు అందచేయవచ్చని మంత్రి తెలిపారు. If you look at all the newspapers now, we are all talking about AI. We're talking about green hydrogen. We're talking about various other sectors. So that's the exciting bit. Now let's talk about the scary side of things. We're all talking about losing jobs. We're all talking about how AI can transform the entire IT sector, where basic programming would no longer be relevant. See, if you go back in history and once look at it, every industrial revolution ended up creating more jobs than it has replaced. But it has created jobs in countries or in states where they were ready to embrace that revolution. So wherever people have resisted change, they lost jobs. As simple as that. So what is important for India and especially for Andhra Pradesh is we have to embrace change. As education minister, it is my responsibility to revamp the entire curriculum, which I've already done. And a curriculum should have AI, quantum computing as a requirement. It could be across sectors. It is very, very important to bring about that change. And this is where again I'm going to lean into the private sector to tell me and guide me, saying that this is the kind of change we also have to bring in terms of curriculum, so that the youth of Andhra are ready to reap the benefit of the next wave of industrial revolution, if I may, or next wave of AI and quantum computing. And the Honorable Chief Minister is a very impatient optimist. His mandate to all the ministers is to work together. His mandate to all the ministers is to deliver on this, one of the marquee promises, which is to create 20 lakh jobs. We are a strong believer of training people how to catch a fish. It's not just about giving a fish, but it's about training how to catch a fish. And we want to create a vibrant ecosystem. And this 20 lakh jobs is very, very close to my heart. ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన విండ్ కానీ సోలార్ కానీ ఎవరు కూడా మా కళ్ళి చూడాల, ఆంధ్రప్రదేశ్ కళ్ళి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళ మీద జరిగిన దాడులు గాని రకరకాల కారణాలతోటి ఎవరు కూడా రాల. అప్పుడు ప్రధానమంత్రి గారి అధ్యక్షతన రెన్యూబుల్ మీట్ జరిగింది గుజరాత్ లో. ముఖ్యమంత్రి గారితో నేను కూడా వెళ్ళాను అనమాట. ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన తర్వాత మేమందరం కూడా ఒక రూమ్ లో కూర్చుంటే దాదాపు అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ గాని బ్యాంకర్స్ గాని అందరు కూడా వచ్చి ఆ రోజు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత. ఎందుకంటే ఇక్కడికి ఆ రోజు అక్కడికి ప్రధానమంత్రి గారితో పాటు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దాంతో పాటు 8 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు చాలా మంది వచ్చారు. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే ఒక ఆఫీసర్ లాగా పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అనుకున్న గమ్యాలు ఖచ్చితంగా మనం 160 గిగావాట్ పెడతాము. అదేవిధంగా రూరల్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దాంట్లో రాష్ట్రంలో కొంతమంది మున్సిపల్ కమిషనర్లను బదిలీలు, నియామకాలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాయచోటి మున్సిపల్ కమిషనర్ ఎన్ వాసుబాబుని టీపీఆర్ఓగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి బదిలీ చేశారు. కదిరి మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ బి ప్రహ్లాద్ ని కమలాపురం మున్సిపల్ కమిషనర్ గా నియమించారు. వెయిటింగ్ లో ఉన్న పలువురు అధికారుల్ని కమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది. రాయచోటి మున్సిపల్ కమిషనర్ గా జి
రవిని నియమించారు. ఎస్ రవీంద్రబాబును మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా నియమించారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గా పి భవానీ ప్రసాద్ నియమితులయ్యారు. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీగా ఎల్ సురేష్ ను నియమించారు. సాలూరు మున్సిపల్ కమిషనర్ గా టిటి రత్నకుమార్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సహాయ కమిషనర్ గా డి కొండయ్య నియమితులయ్యారు. మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయాలకి తాను పూర్తిగా దూరంగా ఉన్నా కొందరు కావాలని తనను విమర్శిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాజకీయ విమర్శలపై పెద్దగా స్పందించనని స్పష్టం చేశారు. తనపై రాజకీయ విమర్శలు చేస్తే అభిమానులే సమాధానం చెబుతారని చిరంజీవి తెలిపారు. అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే చాలా మంది అంటారు ఎవరు మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుది ఏంటి చెప్పు నోరు అని. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే గనక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి తీసుకెళ్ళిపోవటమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటి ఏం కాదు. భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులు ఎక్కువ కావడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన బీజేపీ సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ ఆత్మీయ అభినందన సభకు ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు. పార్టీలు ఏవైనా కార్యకర్తలు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. నేటి రాజకీయాల్లో విలువలు, సాంప్రదాయాలు స్థాయి తగ్గిపోతున్నాయని, భాష అసభ్యకరంగా ఉంటుందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈరోజు కుటుంబ వ్యవస్థలో, మన కుటుంబాల్లో, రాజకీయంలో ఇతరులు కలుపుకునే పరిస్థితి, టీం తగ్గిపోతా ఉంది. అన్నదమ్ముడు కూడా సరిగ్గా ఉండే పరిస్థితి తయారవుతుంది వాళ్ళ. అలాగే వివాహాల్లో కూడా మనం చూస్తున్నాం, ఈ మధ్య విడాకులు ఎక్కువైపోయి వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ కుదరలేదట అని. ఫిజిక్స్ చూసి పెళ్లి చేసుకున్నప్పుడు కెమిస్ట్రీ కుదరలేదని తర్వాత విడిపోతామని చెప్పిన కారణం చెప్పడమే నాకైతే అర్థం కావడం. ఇది మంచిది కాదు. ప్రపంచంలో భారతదేశానికి గౌరవం ఎందుకు తెలుసా? మన కుటుంబ వ్యవస్థ చూసి, మన వివాహ వ్యవస్థ చూసి అందరూ గర్విస్తూ ఉంటారు. ఆ పద్ధతులు, ఆ సాంప్రదాయాలు ఉండాలని చెప్పారండి. దాన్ని మనం గర్వించుకొని దాన్ని మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. గుంటూరు ఆరగ్రహారం శ్రీరామనామక్షేత్రం రోడ్లో 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఉల్లి గోపాల్ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి బర్త్డే కేక్ ని ఉల్లి గోపాల్ కట్ చేసి పార్టీ కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఉల్లి గోపాల్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే గల్లా మాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవుని ఆశీస్సులతో ఎమ్మెల్యే ఇతోధికంగా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని గల్లా మాధవి రోల్ మోడల్ గా తీర్చిదిద్దారని వివరించారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కూటమి నాయకులు పాల్గొన్నారు. గల్లా మాధవి గారి జన్మదిన శుభాకాంక్షలతో భారీ కేక్ కటింగ్, మరి అభిమానులతో భారీ సంఖ్యలో ఈరోజు ఇక్కడ పండగ వాతావరణంలో కేక్ కటింగ్ జరగడం జరిగింది. మన పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి జన్మదిన వేడుకలు 18వ డివిజన్ అధ్యక్షులు ఉల్లి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు అందరూ ఇచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ ఎన్నో స్లమ్ టు స్మార్ట్ సిటీగా నియోజకవర్గాన్ని రూపుదిద్దుకుంటూ ముందుకు సాగుతుంది. మరి ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు మా తెలుగుదేశం పార్టీ 18వ డివిజన్ అధ్యక్షులు ఉల్లి గోపాల్ గారి ఆధ్వర్యంలో 18వ డివిజన్లో
ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నల్లపల్లి పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి కృష్ణయ్య డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా పొగాకు రైతు వద్దనున్న చివరి కాడ దాకా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 12,000 రైతుకు అందటం లేదని తెలియజేశారు. అలాగనే స్థానికంగా పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు చుట్టుగుంట వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు. పొగాకు సాగు వద్దంటున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని చెప్పారు. పొగాకు రైతుల వద్ద ఇప్పటివరకు కొన్నదానికి డబ్బులు వెంటనే చెల్లించాలని అన్నారు. లేని పక్షంలో రైతుల పక్షాన ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. రైతు సంఘం ఇప్పుడు రాష్ట్రంలో 1,00,000 ఎకరాల్లో పొగాకు రైతులు, ముఖ్యంగా నల్లబెల్లి రైతులు సగం కూడా ఇంతవరకు అమ్ముడు పోవాలా. రాష్ట్ర ప్రభుత్వం రేపు 20వ తారీఖుతో మేము మార్కెట్ ద్వారా కొనేది ఆపుతా ఉన్నారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన 12,000 అనేది ప్రభుత్వం మర్చిపోయింది. దాంతో 8,000కి 6,000కి కొంటుంటే రైతులు పూర్తి దివాళాలోకి వెళ్ళిపోతున్నారు. వచ్చినటువంటి రైతు పంటని 3వ వంతు వెనక్కి పంపుతున్నారు. అవి తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యాపారస్తులు 4,000, 3,000కి అక్కడ అమ్ముకుంటున్నారు. అందుకని ప్రభుత్వం చెప్పింది మేము 12,000 నుంచి 6,000 దాకా కొంటాం, ప్రతి కాడా కొంటాం, చివరి దాకా కొంటాం, చెప్పిన మాట మీద ప్రభుత్వం నిలబట్టలేదు. వెంటనే తక్షణంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తను చెప్పినట్టుగా ఆగస్టు 20 కాకుండా సెప్టెంబర్ 20 దాకా దీన్ని పొడిగించాలా, కేంద్రాలు పెంచాలా, 12,000 కొనాలా, అట్లనే పొగాకు వేయొద్దని చెప్తున్నారు. మరి ప్రత్యామ్నాయం ఏ పంట వేయాలో ప్రభుత్వం ప్రకటించాలా, ఆ పంటని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనాలని చెప్పేది రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. రైతులందరూ వర్షాకాలం ప్రారంభమవుతుంది, డబ్బులు లేవు, అమ్మిన పొగాకు కూడా ఇంతవరకు ప్రభుత్వం పైసా వేయలేదు. అందుకని తక్షణంగా ఆ కొన్న పొగాకుకి ప్రభుత్వం డబ్బులు వేయాలా, వెంటనే కేంద్రాలు పెంచాలా, వెంటనే దీన్ని కొనుగోలు పూర్తి చేయాలా యుద్ధ ప్రాతిపదిక మీద. ఆ రకంగా చేయటం ద్వారా వర్షాకాలం పూర్తికి రాకముందే రైతుల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం చెప్పిన మాట మీద నిలబడాలని చెప్పి రైతు సంఘాలు పెద్దలందరూ కూడా కోరుతున్నారు. వాళ్ళ వైపు నుంచి రాకపోతే రేపు 20వ తారీఖు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతులు మిగిలిపోయిన పొగాకు సగం ఉంది. మొత్తం రైతులందరూ కూడా చలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి పిలవడం మీద వేరే మార్గం లేదు. సగం మంది ఉంది, వర్షాకాలం మిగిలిపోతుంది, అంత తడిచిపోతుంది, రంగు మారిపోతుంది. మా గౌడ్ గారు నంద్యాల జిల్లా దాదాపు 25,000 ఎకరాలు పొగాకు వేశారు. ఒక్క కేంద్రం కూడా ఎన్నిసార్లు అడుగుతున్నప్పటికీ ఒక్క కేంద్రం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు. నంద్యాల జిల్లా నుంచి ఆత్మకూరు నుంచి వచ్చాము. ఇది పొగాకు కంపెనీలు ఏం చేస్తారు, గత లాస్ట్ ఇయర్ 15,000, 16,000 కొనడం వల్ల రైతులందరూ అట్రాక్ట్ అయ్యి కౌలుకు కూడా 10,000, 20,000 పెట్టి వేసుకున్నారు. వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళను మోసపుచ్చి రకరకాల వాళ్ళను చేసి వాళ్ళని రైతులతో వేయించారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఎంప్లాయీస్తో వేయించి వాళ్ళని ఈరోజు నరకం చూపిస్తున్నారు. అటువంటి నరకం అంటే అది మా కళ్ళతో చూస్తే కూడా తెలియదు. రైతు కుటుంబాల్లో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా నరకం అంటే తెలుస్తుంది. వాళ్ళు ఆ రోజు 18,000 ఇస్తామన్నారు, చేసి వేసారు రైతులందరూ. వేసిన తర్వాత మీరు నారలు లేవు, ఇవి బాగాలేవు, అవి బాగాలేవు అని వాళ్ళని ఒక హింస పెడుతున్నారండి. ఇది అంతా ఈ ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒకసారి ఆలోచించాలి. అట్లాగా మేమందరం కూడా రైతు సంఘాల నాయకులందరి ద్వారా కూడా మనము అగ్రికల్చర్ మినిస్టర్ లాంగ్ ఫామ్లో కలిసాము. ఆయన కూడా దీనిని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పొగాకు బోర్డు చైర్మన్ గారిని కలిసాము, ఆయన దీని లైసెన్సులు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ గారిని కలిసాము, ఆయన దీన్ని కూడా ఇమీడియట్గా మేము చర్య తీసుకుంటూ ఉన్నారు. ఢిల్లీ రావు కమిషనర్, అగ్రికల్చర్ మినిస్టర్ కమిషనర్ కలిసాము, ఆయన చర్య తీసుకుంటున్నారు. ఒక్క కేజీ ఇంతవరకు కొనలేదండి. వీళ్ళందరూ నా మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, కమిషనర్లు ఒక కేజీ మన నంద్యాల జిల్లాలో కొనుగోలు చేయలేదు. కంపెనీలతో కొనుగోలు చేస్తూ ఉంటున్నారు. నంద్యాల నుంచి గుంటూరుకు తీసుకొచ్చి వాళ్ళు రైతులు వేస్తారా, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ నంద్యాల జిల్లాలో కౌంటర్ ఏర్పాటు చేయండి అని వీళ్ళ కాలు మొక్కినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదే. వీళ్ళకేం దయాదాక్షిణం లేవా వీళ్ళకు? అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కానీ రాజశేఖర్ గారు అయితే మేము రైతు కుటుంబం అన్నాడు ఆ మీటింగ్లో, వాళ్ళకు దయాదాక్షిణాలు లేవా? రైతు కుటుంబాల తల్లిదండ్రులకు వీళ్ళకి తెలియదా? రైతు కుటుంబం అంటే వీళ్ళకి జ్ఞానం అంతవరకు లేదా? కాబట్టి దయచేసి ఈ రైతు కుటుంబాలకు రైతు పొగాకు దీన్ని ఇమీడియట్గా నంద్యాల సెంటర్ ఏం చేయాలి, కొనుగోలు చేయని కంపెనీలను ఇమీడియట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని పొగాకు బోర్డు చైర్మన్ గారు అన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్ అన్నారు. లోకేష్ గారికి అప్లికేషన్ ఇచ్చాము, మీకు ఇది ఇచ్చామండి, అదో మీ చర్య అక్కడ తీసుకోండి అని వాళ్ళు ఏదో మెసేజ్ పంపించారు. ఎవరు కొంటున్నారు?
కాబట్టి దయచేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేయడంగా ఖచ్చితంగా రైతుల దగ్గర కొనుగోలు చేయండి, కొనుగోలు కేంద్రాలు చేయాల్సింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి బర్త్డే కేక్ ని టీడీపీ సీనియర్ నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు కట్ చేసి పార్టీ నాయకులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు కూటమి నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు, లాల్ వజీర్, ఆల్లహరి, నంది సరస్వతి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి గల్లా మాధవి చరిత్ర సృష్టించారని చెప్పారు. అదే స్థాయిలో ఆమె ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ప్రగతి పదంలోకి దూసుకుపోతుందని పేర్కొన్నారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాధారణ మహిళలాగా స్కూటీపై తిరుగుతూ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవిని మంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు పేద బలహీన బడుగు వర్గాలకి ఆశాజ్యోతిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు భావించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇవ్వడం జరిగింది. గుంటూరు నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా తను ప్రాతినిధ్యం వహించిన తర్వాత జరుపుతున్నటువంటి ఇది 2వ జన్మదిన వేడుకలు. గత సంవత్సరం కూడా ఇదే నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మేడం గారి బర్త్డేని పురస్కరించుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంవత్సరం అయిపోయింది, పదవి అధికారంలోకి వచ్చి ఆ సందర్భంలో మళ్ళీ ఈ పుట్టినరోజులు ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజున మా శాసనసభ్యురాలు గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడు ఆమెకి మరింత ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా కార్యకర్తల అండదండలు ఎప్పుడు ఉండేటట్టుగా ఉండు, ఆమె కూడా కార్యకర్తలకు అండదండలు అందిస్తా మరి నియోజకవర్గంలో ఆమె ఇలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క కార్యకర్తల యొక్క మన్ననలు పొందుతూ మరి రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని, తద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఆమె పశ్చిమ నియోజకవర్గానికే కాకుండా ఆమె సేవలు రాష్ట్రం అంతా కూడా ఉపయోగపడేలాగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆమెకి ఏదైనా మంచి పదవి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఓ డైమండ్ ఎమ్మెల్యే అయినటువంటి మహిళ మరి ఎమ్మెల్యే కావటం అసలు ఒక 50,000 మెజార్టీతో గెలవటమే అసలు ఇంతవరకు పశ్చిమ నియోజకవర్గంలో 50,000 మెజార్టీ వచ్చినటువంటిది లేనే లేదు నియోజకవర్గం వచ్చిన తర్వాతే. అలాంటిది మంచి 50,000 మెజార్టీతో గెలిచినటువంటి డైమండ్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే జనసేన తరఫున, బీజేపీ తరఫున మన కార్యకర్తలందరూ కూడా ఈరోజు మా అన్న సుఖవాసి శ్రీనివాస అన్న గారి ఆధ్వర్యంలో అందరూ కూడా వాలంటరీగా ఎవరు పిలవకుండానే అందరూ వచ్చి ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటే ఎందుకు కారణం అంటే ఆమె సంవత్సరంన్నర కాలంలో కూడా ప్రతిరోజు ఒక స్కూటీ వేసుకొని ఒక మహిళగా మరి డోర్ టు డోర్ వెళ్ళి ఎక్కడైతే పేదలు ఉన్నారో పేదలు ఉన్న చోట ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించినటువంటి నాకు తెలిసినటువంటి వెస్ట్లో ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు నేను చూడలేదు. కానీ ఈరోజు తను ఒంటరిగా పోరాటం చేస్తూ తిరుగుతూ చక్కగా మీడియా వారందరికీ కూడా బాగా తెలుసు చక్కగా పనిచేస్తున్నటువంటి ఆమె ఆయురారోగ్యాలతో ఇంకా ఎక్కువ కాలం ఉండి ఎక్కువ మందికి ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ కూడా పాల్గొని మేడం గారికి శుభాకాంక్షలు అందజేయడం జరిగింది. గల్లా మాధవ్ గారు రాజకీయ అరంగేటమే సంచలనాత్మకంగా ప్రారంభించారు. ఒక ఉద్దండ్రులైనటువంటి మంత్రి గారు రజనీ గారిని 53,000 మెజార్టీతో ఓడించడమే కాకుండా గెలిచిన తర్వాత ప్రజలు ఏదైతే తన మీద నమ్మకంగా పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి క్షణం కూడా కష్టపడుతున్నటువంటి గొప్ప మహిళా నాయకురాలు గల్లా మాధవి గారు. గతంలో
ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా చేయనంత ప్రజాసేవ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క సంవత్సరంలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి మొట్టమొదటి నాయకురాలు. ఎందుకంటే ప్రజలు ఏదైతే తన మీద నమ్మకం పట్టుకొని 53,000 మెజారిటీ ఇచ్చారో ఆ నమ్మకాన్ని తను చాలా జాగ్రత్తగా ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి, ప్రజల నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకూడదని అభివృద్ధి సంక్షేమం దిశగా పరిగెడుతూ పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా అహర్నిశలు కష్టపడుతూ ఈ రోజుకి గడప గడపకి తిరుగుతూ పేదల యొక్క కష్టాలని కనుక్కుంటూ ఆమె యొక్క శైలిలో ప్రజలకు సేవ చేస్తూ ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి పదవి స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆమెకిచ్చే నమ్మకం అంటూ ఏమన్నా ఉంటే మనం కూడా ఆమెతో కలిసి కష్టపడి పనిచేస్తూ అక్కకి సహకరించాల్సిన విధంగా ఉండి మనం ఆమెను నడిపిస్తూ గెలిపిస్తూ ఉంటూ ముఖ్యంగా ఈరోజు సందర్భంగా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మాయాబజార్లో నిర్మించిన సీసీ రోడ్డుని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పరిశీలించారు. లాల్ బహదూర్ శాస్త్రి కాంప్లెక్స్ లోని షాప్ ఓనర్స్ తో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, కూటమి ముఖ్య నాయకులు, జీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత 50 సంవత్సరాలుగా మాయాబజార్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధికి ఆటంకంగా గత పాలకులు తయారయ్యారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాయాబజార్ లో సిమెంట్ రోడ్డుని నిర్మించడం జరిగిందని తెలియజేశారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. గుంటూరు నగరం ప్రతి ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ముఖ్యంగా పాత గుంటూరు, మాయబజార్, సుద్దపల్లి డొంక ఇటువంటి ప్రదేశాలు గత 40-50 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేక, కనీసం రోడ్లు లేనటువంటి, డ్రైన్లు లేనటువంటి, వీధి దీపాలు లేనటువంటి పరిస్థితులు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదో వెనుకబడినటువంటి ప్రాంతంగా దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత స్థానిక కార్పొరేటర్ గారు, ముఖ్య నాయకులందరూ కూడా పదే పదే దీని మీద దృష్టి సారించి వెంటనే ఈ రోడ్డుని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, మాయాబజార్ అనేది చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ అనేక మంది మేధావులు కష్టపడి తమ రెక్కల కష్టం మీద ఉన్నత స్థాయికి చేరినటువంటి వేలాది మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరి కష్టంతో ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటూ ఈ రోజు కూడా ఒక దైనందినటువంటి స్థితిలో రోడ్లు పరిస్తున్నాయి. వీటినన్ని మార్పు చేయాలనేటువంటి సంకల్పంతో ఓల్డ్ క్లబ్ రోడ్ నుండి ముఖ్యంగా జీటీ రోడ్, ఏదైతే మాయాబజార్ మెయిన్ రోడ్ ఉందో, దీన్ని అభివృద్ధి చేయాలని, ఇటువైపు ప్రయాణించేటువంటి అంబులెన్స్లకు కానీ, అత్యవసర సర్వీసులకు కానీ ఎటువంటి ఇబ్బంది కాకూడదు అనేటువంటి ఆలోచనతో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు ముందుకొచ్చి తమ షాపుల్ని కుదించుకొని వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితులు చేసుకొని ఈరోజు 30 అడుగుల రోడ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ గత 40 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి వాళ్ళు, 10 సంవత్సరాల్లో అధికారుల నుండి ఇటువైపు తొంగి చూడనటువంటి వాళ్ళు ఈరోజు పనులు జరుగుతూ ఉంటే వచ్చి కాలక్షేపం కోసం ఇక్కడికి వచ్చి మాటలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, అభివృద్ధి అనేది ఒక రోజుతో సాధ్యం అవదు, నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. దీన్ని మీరు సహకరించలేకపోతే, చూసి ఓర్వలేకపోతే ఇంట్లో కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు రోడ్డు మీదకి వచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడితే మాత్రం అది మీకే తలంపుగా మారేటువంటి పరిస్థితులు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకొని పాత గుంటూరు, అలాగే సుద్దపల్లి డొంక కానీ, మాయబజార్ కానీ ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఒక కంకణం కట్టుకొని తప్పకుండా మాటిస్తా ఉన్నాం. ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. ఎక్కడైతే లక్ష్మీపురం లాంటి ప్రాంతాలతో ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా అడుగులేస్తా ఉన్నాం. అందరు సహకరించండి, తప్పకుండా దాన్ని చేసి సహకారం చేసేటువంటి పరిస్థితులు తీసుకుంటాం. ఈరోజు మాయబజార్ రోడ్ని విజిట్ చేయడానికి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు చేయటం జరిగింది. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క రోడ్ని ఎవరు ఏపించలేదు, గతంలో కూడా ఏ ప్రభుత్వాలు ఏపించలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు మరియు యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా మేము ఈ యొక్క రోడ్ని శాంక్షన్ చేసి
ఈ రోడ్ని వేయించడం జరిగింది. ఎందుకంటే మీరు చూడొచ్చు, ప్రతిపక్షాలు వచ్చి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడున్న స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే గారు నేను మా ఆఫీస్లోనే మాయబజార్లో మీటింగ్ పెట్టుకున్నాము. 3-4 సార్లు మీటింగ్ పెట్టుకొని ప్రజలకి ఎలా అయితే బాగుంటుంది, ఎలా వేస్తే రోడ్ బాగుంటుంది అని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నాము. ఆ ప్రజలు కూడా, అంటే ఇక్కడ ఉన్న మైనారిటీ ప్రజలు కూడా మాకు ఏ ఇబ్బంది లేదు, మాకు ఏ కష్టాలు లేవు, ఏ అవసరాలు లేవు, మీరు ఈ రోడ్ వేపిస్తే చాలు అనే ఒక మంచి స్పందనతో ఎమ్మెల్యే గారికి మాకు చెప్పడం జరిగింది. రోడ్ వేసినప్పుడు అరకొర కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వర్షాలు పడటం ద్వారా ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దాని మూలంగా కొంచెం ఆలస్యమైనా కూడా రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది ఇక్కడికి వచ్చి ఆ ప్రజలకి లేని ఆలోచనలు కూడా క్రియేట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, అభివృద్ధి జరుగుతుంది అంటే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రమంతా కాదు, యావత్ దేశ ప్రజలందరూ కూడా చూసే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క మాయబజార్ని కూడా మేము అభివృద్ధి చేయాలి అనే ఒక సంకల్పంతో ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు. మరి ముఖ్యంగా మేము ప్రజలకి ఎలాంటి భయపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేమందరం ఒకే మాట మీద ఉన్నాము. మాకు డెవలప్మెంట్ కావాలి అని ప్రజలు ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానివ్వండి, నా దగ్గర కానీ వస్తున్నారు. అలాగే మేము ముందుకు వెళ్తున్నాము. ఇదే కాకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఈ ఒక్క సంవత్సరంలోనే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.